మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని రాష్ట్రపతి పాలన విధించాలని ప్రధాని నరేంద్ర మోడీని అపాయింట్మెంట్ కోరారు. అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల మీద ఫిర్యాదు చేయాలని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొత్త పార్టీ అంటే కొత్త ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 6 వారాలు పూర్తయింది. ఈ 6 వారాల్లోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పని ఆయన యాగి చేస్తా ప్రధానమంత్రికి ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కావాలని లేఖ రాశారు. ఇప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేంద్రంలోని ఎన్డీఏ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉంది. ఆ భాగస్వామిగా 2 మంత్రి పదవులు తీసుకున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బీజేపీ మంత్రివర్గంలో భాగస్వామిగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో జగన్కు నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇస్తారా లేదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. సహజంగా ప్రధానమంత్రి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర పార్టీ వాళ్ళు ఉన్నా కూడా రాష్ట్ర సమస్యల మీద అపాయింట్మెంట్ కోరితే ఇవ్వటం అనేది సహజం. అంటే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అపాయింట్మెంట్ కోరిన సందర్భాలు ఆయా రాష్ట్రాల సమస్యల మీద మోడీని కలవడం, ప్రభుత్వ పరంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే సమస్యల్ని కేంద్రం పరిష్కరించాల్సిన బాధ్యతల మీద చర్చలు చేయటం అనేది ఆనవాయితీగా వచ్చే ప్రక్రియ. ఇప్పుడు ఒక రాష్ట్రలో అధికార పార్టీకి ప్రతిపక్షం అంటే ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుని హోదా కూడా లేదు, కానీ కేవలం 11 సీట్లు పరిమితమైన మాజీ సీఎం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి వైసీపీ ప్రతిపక్ష పార్టీ అంతవరకే. మరి మాజీ సీఎంగా ఆయన అపాయింట్మెంట్ కోరితే ఇప్పుడు మోడీ వైసీపీకి అపాయింట్మెంట్ ఇస్తారా లేదనేది పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం ఉంది. జాతీయ రాజకీయాల్లో కూడా ఇది చర్చనీయాంశంగా చేరింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఢిల్లీలో ధర్నా చేసి రాష్ట్రపతికి వినతిపత్రం అందజేస్తానని జగన్మోహన్ రెడ్డి తెలిపాడు. అంటే వినుకొండలో జరిగిన ఒక చిన్న హత్య, అంటే 2 ఆడ ఉన్నటువంటి రౌడీ షీటర్ల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో జరిగిన హత్యను శాంతి భద్రతల సమస్యగా సృష్టించి దీన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం యొక్క అంటే ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రభుత్వం యొక్క డ్యామేజ్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఒక ప్రధాన ఎజెండాతో జగన్ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆడ నితీష్ కుమారు, ఇక్కడ చంద్రబాబు, ఈ 2 ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ బీజేపీల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒకవైపు విభజన సమస్యలను పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రధానమంత్రి ఇతర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వటం, రాష్ట్ర సమస్యల మీద వినతి పత్రాలు తీసుకోవటం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణాలకి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించే ఏర్పాట్లు చేయడం, ఇవన్నీ కూడా చురుగ్గా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ దశలో జగన్మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తారా లేదనేది మీద అంత చర్చ ఉత్కంఠంగా ఉంది. ప్రధానంగా రాజ్యసభలో వైసీపీ పార్టీలతో కొంత అవసరం ఉంది. అయితే అది దానివల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేదు. ఈ దశలో జగన్మోహన్ రెడ్డికి ఇంటర్వ్యూ ఇచ్చి అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన చెప్పే సమస్యలను వింటే ఇటు మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ దూరం అయితే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం సంక్లిష్ట పరిస్థితిలో చేరే అవకాశం ఉంది. అందువలన ఇప్పుడు జగన్కి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదని కొంతమంది చెప్తా ఉన్నారు. అయితే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వకుండా తెలుగుదేశం అడ్డుపడిందని చెప్పి లబ్ధి పొందాలని జగన్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు వైసీపీలోని రాజ్యసభ సభ్యులు కొంతమంది సుమారు 5-6 ఇటు బీజేపీలోన టీడీపీలో చేరడానికి తెర వెనుక ఏర్పాట్లన్నీ ముందుకు చురుగ్గా సాగుతూ ఉన్నాయి. ఈ దశలో మరి రాజ్యసభలో మద్దతు కోసమే జగన్కి ఇంటర్వ్యూ ఇస్తాడా? ఒకవేళ ఇంటర్వ్యూ ఇస్తే కేంద్ర స్థాయిలో ఎన్డీఏ కూటమిలో అదొక అపవాదుగా అదొక చర్చనీయాంశమై తెలుగుదేశం పార్టీ ఇక్కడ దూరం అయితే ఇబ్బందులు వస్తాయనేది బీజేపీ నాయకులు సీనియర్లలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. అంటే గతంలో కూడా 2019లో కూడా విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలని వాళ్ళకి అమలు చేయకపోవడం వల్లే అప్పట్లో చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళారు. మరలా ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. 2019లో ఆంధ్రప్రదేశ్లో 100 కంటే కూడా బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చినాయి, 1% కూడా రాలేదు. అటువంటి పరిస్థితుల్లో మరలా ఏదో ప్రయోగం చేసి
తెలుగుదేశం పార్టీని దూరం చేసుకోవద్దని బీజేపీ రాష్ట్ర నేతలు, కేంద్రంలో ఉన్నటువంటి నేతలు కూడా చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే నరేంద్ర మోడీ నుంచి అపాయింట్మెంట్ వచ్చే అవకాశాలు ఏమంటున్నారు. సరే, అపాయింట్మెంట్ వస్తుందా లేదా అనేది ఒక పక్కనైతే, ఒక రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవాలని వైసీపీ నేత జగన్ ఒక ప్రయోగం చేశారు. అది ప్రయోగం ఫలిస్తే ప్రభుత్వం మీద అబండాలు వేయడానికి వినతి పత్రం అందవచ్చు. దాంతోపాటు తన వ్యక్తిగతంగా తన కేసులు సిబిఐ, ఈడీ వెంటబడకుండా కొద్దిగా చెప్పండి అని చెప్పని వ్యక్తిగత ప్రయోజనాలు కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ప్రధాని జగన్కు అపాయింట్మెంట్ ఇచ్చి ఈ వినతి పత్రం తీసుకునే పరిస్థితి లేదని అందరూ చెబుతూ ఉన్నారు. బలంగా ఉన్నటువంటి ఎన్డీఏలో జాతీయ స్థాయిలో పార్లమెంట్లో ఎక్కువ సీట్లు, బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లు ఉన్నటువంటి చంద్రబాబుని దూరం చేసుకునే పరిస్థితి లేదని, జగన్కు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదని కొంతమంది చెబుతున్నారు. ఏదైనా జగన్ ఒక లేఖ రాసి రాజకీయంగా కొంత దాన్ని చర్చనీయాంశంగా ఇప్పుడు తెర మీదకు తీసుకొచ్చారు. ఇది దీనికి సంబంధించిన అంశాలు.